స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతోనే వెళ్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తరఫు న్యాయవాదనలు బలంగా వినిపించాం. 42% రిజర్వేషన్లు అమలు చేసే తొలి రాష్ట్రంగా స్థానిక ఎన్నికలకు వెళ్తున్నట్టు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాసనసభల కార్యక్రమాల న్యాయపరమైన అన్ని అంశాలను అధిగమించి ఈరోజు పోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఛాలెంజ్ చేసినటువంటి విధానము, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ వాదన ఇవన్నీ జరుగుతున్నాయి. మేము అనేది ఒకటే ఇక్కడ గౌరవ ప్రభుత్వ విప్ గారు కూడా చెప్పారు, నోరాడినట్టు నొసలాడాలి, కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని చంపద్దు. సభ లోపల మీరు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా 42% రిజర్వేషన్కు అటు పాయల శంకర్ గారు కానీ ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా సభలో స్పష్టంగా మద్దతు ఇస్తున్నట్టు మీరు చెప్పినారు. శాసనసభల రాహుల్ ఆలోచన, రేవంత్ నాయకత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ అంటే కొందరు నవ్వారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చడంలో ఎక్కడా తగ్గదు. తెలంగాణ ఇవ్వడంలో అయినా, రిజర్వేషన్ల విషయంలో అయినా అసలు హామీలు నెరవేర్చడమే కాంగ్రెస్ స్టాండ్ అన్నారు మరో మంత్రి వాకిటి శ్రీహరి. రకరకాలుగా మాట్లాడి అందరి ఆలోచన విధానాన్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేసిన సందర్భాలు మనం చాలా చూసాం. అయినా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పదు కాంగ్రెస్ పార్టీ. అది తెలంగాణ ఇచ్చిన విషయంలో కానివ్వండి, లేదా ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, లేదా ఈరోజు 42% బీసీలకు, వెనుకబడ్డ జాతులకు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల, ఆర్థిక మరియు రాజకీయ పరంగా రిజర్వేషన్ ప్రక్రియను మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన మాట ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఏ విధంగా అయితే అసెంబ్లీలో మరి బిల్లులు పాస్ చేసి పంపించి ఇప్పుడు ఎక్కడ ఆగినో బిల్లులకి యావత్ రాష్ట్రానికే తెలుసు. బీసీ యువకులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో చెప్పాం, ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమంలాగా ఉబుకుతుంది. ఆ రోజు ఖచ్చితంగా బీసీల ఆలోచన